కాదు. డబ్బు, సంపదలు, ఘనత, హోదాలు, సిరులు కాదు. ఎవరైతే యేసే నా ప్రభువు, నా దేవుడు, నా సృష్టికర్త అని నమ్మి విశ్వాసముతో దేవుణ్ణి సేవిస్తారో అట్టి హృదయంలో ప్రవహించే నిజమైన జీవనది. ఆయనకు ఒక పేరు ఉన్నది, క్రీస్తు ప్రేమ ప్రవాహము. ఈరోజు మీరు కూడా మీతో ఉన్న సన్నిహితులతో ఆయన ప్రేమను గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు వారిలో కూడా ఈ ప్రేమ వారిని పలికిస్తుంది. ఈ ప్రేమ వారి జీవితాలను నిష్కలంకముగా, అనింద్యముగా వారి జీవితాలను మారుస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర, సహోదరి, ఈ రోజున నేను అందరి చేత ప్రేమించబడాలి, అదే సమయంలో దేవుని చేత కూడా ప్రేమించబడాలి అని నువ్వు ఆశిస్తున్నావేమో. కానీ అలా జరగదు. నీవందరి చేత ప్రేమించబడినా పడకపోయినా నీవు దేవుని చేత ప్రేమించబడితే మొదట, ఆ తరువాత ఆయన సంకల్పానుసారముగా నీవు ఎవరి చేత ప్రేమించబడాలో ఆయన చక్కగా ఆయన ప్రణాళికను మన పట్ల నెరవేరుస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1 శామ్యూయల్ 16:7 మనుషులు చూచున్నట్లుగా పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడను కాను, నేను అంతరంగమును మాత్రమే లక్ష్య పెట్టుదును అనే వాగ్దాన మాటను మనం చూస్తున్నాం. మనం ఎవరైనా ఒక వ్యక్తి మనలను ప్రేమించాలంటే, లేదా మనము మరో వ్యక్తిని ప్రేమించాలంటే వారి వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తాం, డబ్బు చూస్తాం, స్టేటస్ చూస్తాం, వారి విలువలు, వారి ఘనత, అవన్నీ కూడా చూస్తూ మనం ప్రయత్నిస్తాం వారిని ప్రేమించడానికి. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. లబ్ధి కొరకు, అవసరత కొరకు ఉంటే బాగుంటుంది తోడు అన్నంత వరకే. కానీ నిజమైన ప్రేమ ఏది ఈ లోకములో అనంటే, ఈ లోకములో నుండి మనం చూపొచ్చు ఆకాశమందున్న యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. ఆ ప్రేమ రుజువుగా ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం దిగి వచ్చి ఆకాశానికి భూమికి మధ్య వేలాడి మనలను నిత్య జీవానికి చేర్చే ఒక నిచ్చెన వలె ఆయన శిలువ రూపంలో కాళ్ళు చేతులు మేకులతో కొట్టబడి, ఆయన తుదిశ్వాస విడిచి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా లేచి పరలోకమందు ఈరోజు మనకు కావాల్సిన ఆసీనుడైన ప్రభువుగా సింహాసనమందు ఆయన అధిష్ఠించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రేమ పొందాలన్నా, దేవుని చేత ప్రేమించబడాలన్నా మొదట నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మొదట నువ్వు దేవుని ప్రేమతో ప్రేమించబడాలి. నువ్వు తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చినప్పుడు తిరిగి వారికి మనం థ్యాంక్స్ చెప్తాం. అలా మనం చెప్పకపోతే అది ఏం మర్యాద? కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తిరిగి మనం ఆయనను ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో ఏంటి అనేది మనమే రుచి చూచి తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే చూద్దాం. 1 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ స్వయంగా దావీదు తన సొంత కుమారుడైన సొలొమోనుతో ఏమంటున్నాడంటే, నీవు నీ తండ్రి అయిన దేవుని యందు లక్ష్యముంచుము, నీ తండ్రితో దేవుడు ఉన్నాడు గనక అంతటితో సంతోషించనవద్దు. చూసారా, తన సొంత కుమారుడైన సొలొమోనుతో దావీదు ఏం చెప్తున్నాడో ఈరోజు దేవుడు మనతో అదే చెప్తున్నాడు. దావీదు దేవునితో ఎటువంటి ప్రఖ్యాతిని గావించాడో మనకు తెలుసు. దేవుని యుద్ధములన్నీ దావీదు జరిగించాడు. దావీదుకు దేవుడు ప్రభు ఒక కాపరిగా ఉన్నాడు. అరణ్యములో, అడవులలో, ముళ్ళ తుప్పల్లో సంచరిస్తున్న గొర్రెల కాపరిగా ఉన్న దావీదును సింహాసనానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు కదా. దావీదు యొక్క ప్రఖ్యాతి దేవునిలో ఎంతో ఉంది.
కానీ సొలొమోనుతో ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా తండ్రి దావీదు దేవునితో ఉన్నాడు కనుక అది చాలే అని నువ్వు అనుకోవద్దు. నీ తండ్రి ఏ దేవుణ్ణైతే సేవించి ఏ దేవునితో హృదయములో ముడిపడ్డాడో అలాగున నీవు కూడా నీ తండ్రి అయిన దేవుణ్ణి, దావీదు యొక్క దేవుణ్ణి, ఆ దేవునితో నీవు ముడిపడి ఆయన యందు లక్ష్యం ఉంచుము, ఆయనను నీవు తండ్రిగా కలిగి ఉండుము. ఈ రోజుల్లో మనం యువతను, టీనేజర్స్ని మనం చూస్తున్నప్పుడు తమ తల్లిదండ్రుల మాట వినటలేదు అని అన్నప్పుడు అది ఎంతో బాధాకర విషయం. పుట్టిన తల్లిదండ్రులకే వారి మాట వినకపోతే ఇక ఎవరు? వారి పెద్ద దిక్కు ఎవరు? వారి ఎవరి మాటకు లోబడతారు? కనుక దేవుడు ఏమంటున్నాడంటే, చిన్న ప్రాయములో వారు ఉన్నప్పుడు వారికి ఉపదేశమును చేసి దేవుని తట్టు వారిని తిప్పి సొలొమోనుతో దావీదు ఏమైతే ఈ మాటలు పలుకుతున్నాడో ఇవే మనం కూడా మన బిడ్డలతో పలుకుదాం కాక. ఆమేన్. వారిని ఏమని మనం ప్రోత్సహించాలంటే, సంపూర్ణంగా 50-50 కాదు, సంపూర్ణంగా ప్రభువును సంపూర్ణంగా భక్తితో సేవించేటట్లుగా వారిని మనం పెంచాలి. ఆమేన్. సంపూర్ణమైన భక్తిలో ప్రభువుని సంతోషపెట్టేటట్లుగా మనం పెంచాలి. దేవుని మందిరాన్ని కూడా, ఆదివారపు ఆరాధనకు కూడా దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు తమ బిడ్డలను బలవంతంగా ఒత్తిడి పెట్టి తీసుకొని రావాల్సి వస్తుంది. అలా కాదు, వారు అధికారముతో దేవుని అందరి ప్రేమతో వారు వచ్చినట్లుగా మీరు అది నేర్పించండి. ప్రభు వాక్యం మనకు అదే నేర్పుతోంది. ఎందుకంటే ఒత్తిడితో రావటాన్ని దేవుడు అంగీకరించడు. ఎందుకంటే దేవుడు యెహోవా హృదయాంతర భాగాన్ని ఎరిగి ఆశీర్వదించే దేవుడు. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఆరాధనలో దైవ వాక్యాన్ని ఆత్మలో పొందుకొని ఆ ప్రకారంగా జీవించే శక్తి మన కుటుంబాల్లో మన పిల్లలు, మీ బిడ్డలందరూ కూడా పొందుకొనగలగాక. అందుకే ఈరోజు ఈ నూతన కృపలో ఈ కృపను ఈ రోజున దేవుడు మీకు దయచేస్తూ ఉంటున్నారు. దేవుని తట్టు ట్రిప్పండి మీ బిడ్డలని. యెహోవా అంతరంగాన్ని గమనించగలిగిన దేవుడు ఇష్టముతో దేవుని యుద్ధకు రావడానికి, ప్రేమతో ప్రభు పాదాలను ఆశ్రయించడానికి మిమ్మల్ని మీరు మీ పిల్లలను దేవుని సన్నిధికై సిద్ధపరుచుకున్నప్పుడు ఎన్నో నూతన దీవెనలు మన తలల మీదకి ఈ మాసంలో ప్రాప్తించబోతున్నాయి. యోగును మనం గమనించినప్పుడు, యోగుకున్న సమస్తాన్ని కోల్పోయినప్పుడు, భార్య కూడా దూషించినప్పుడు, ప్రాణ స్నేహితులు కూడా అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అతడు ఒంటరిగా ఉండి దేవునితో మాట్లాడుచున్నాడట. ప్రేమగల దేవునితో ఉన్నాడట. అందుకే అతనికి సమస్తము అనుగ్రహింపబడిన తర్వాత ఏమంటాడు? సాతానుతో దేవుడు అంటాడు, యోబు వంటి వాడిని చూచితివా? యోబు వంటి వాడు లేడు ఈ భూమి మీద. అటువంటి ధృవీకరణ పత్రం, అటువంటి సాక్ష్యము, పరిమళము గల జీవితం దేవుడు మన జీవితాల్లో కూడా అటువంటి సాక్ష్యమును, అటువంటి దేవుని వలన ధృవీకరణ పత్రముగా మనం పొందాలని ఆశిస్తున్నాడు. భక్తిని మనం అలాగ చేసినప్పుడు, సంపూర్ణంగా ప్రభు ఎదుట ప్రభుకి ఇష్టమైనట్లుగా మనము చేసినప్పుడు, మనతో ఉన్న పిల్లలను అలాగన చేయటానికి ప్రోత్సహించినప్పుడు దేవునికి మిక్కిలి మీ కుటుంబాలలో ఇది ఆనందించే విషయముగా ఉండబోతోంది. దీనికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలన్నీ రాబోతున్నాయి. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరైతే మిమ్మల్ని ప్రేమించాలని మరి దావీదు తన సొంత కుమారుడైన సొలొమోనుతో చెప్పినట్లుగా, ఇదిగో నీ తండ్రి అయిన దేవుణ్ణి నీ తండ్రి అయిన దేవునిగా నీవు భావించాలి, హత్తుకోవాలి, హృదయము దేవుని మీద ఆధారపడాలి. నా తండ్రి మరి భక్తిగా ఉన్నాడు కదా, నా తండ్రి ప్రఖ్యాతితో ఉన్నాడు కదా, ఇది చాలే అని అనుకోలేదు నాయన. అటువంటి సత్యమును, జ్ఞానమును వాక్యం ద్వారా మాకు అందించారు కూడా. ఎంతమంది వింటున్నారు, వారందరి జీవితాల్లో కూడా నూతన కార్యాలు జరుగుతున్నారు, నూతన దీవెనలు ఒక్కొక్కరి తలల మీదకి వచ్చినగాక. వారి కన్నీరు దుఃఖము ఎగిరిపోవునుగాక. ఈ వాగ్దానము ద్వారా, చక్కని ఆలోచన ఈ వాగ్దానము ద్వారా మీరు ప్రతి వారికి చెప్పినందుకై నీకు స్తోత్రం.
అనేక విషయాలు తెలియజేసినందుకు స్తోత్రం. ఈ కార్యక్రమంలో ప్రతి వారు బలమైన వారిగా అనుదినము పాలు పొందొచ్చు, అనుదినము ఎదురు చూస్తూ, అనుదినము వింటూ, అనుదినము ఈ వాక్యము ద్వారా పెంపారుతూ బలపడినట్లుగా చేయండి. కార్యక్రమంను ఇంకా బలోపేతం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీ ఆశీర్వాదాన్ని పంపుతున్నాము, మీ దీవెనలను ప్రకటిస్తున్నాము. నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.